దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ జీవితం, క్రీస్తులో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపాదించకూడదు అంటే ఎలా సంపాదించకూడదు అనే విషయాలని ఈ రోజున కొన్ని విషయాలు మీకు నేర్పించబోతున్నాను. స్పీడ్గా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. తర్వాత లేఖన భాగాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం తెలియజేస్తా ఉంది, మోసం చేసి సంపాదించకూడదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తా ఉంది, విస్తారమైనటువంటి డబ్బు కొరకు కానీ విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించాలన్నటువంటి ఆశ ఎవరికి కూడా ఉండకూడదు. సామెతల గ్రంథం 21:6 సెలవిస్తా ఉంది, అబద్ధములాడి సంపాదించడానికి ప్రయత్నము చేయకూడదు. అంతేకాకుండా న్యాయానికి విరోధంగా సంపాదించకూడదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం తెలియజేస్తా ఉంది. అలాగే యాకోబు పత్రిక మనకు తెలియజేస్తా ఉంది, ఏదైనప్పటికీ కూడా మన భోగముల నిమిత్తమై ఏది కూడా అడగటానికి ముందుకు వెళ్ళకూడదు అని. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే అక్కడ అలా ఉంటుంది. సో ఈ సమయంలో ఒక నిమిషం పాటు మనం ఈ విషయాలను మనం ధ్యానం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసినాను. కనుక ఒకసారి మనందరం కలిసి సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో అసలు ఏముంది, అక్కడ ఏం రాయబడిందో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మీ అందరూ కూడా చక్కగా నేర్చుకోవడానికి బాగుంటుంది. కాబట్టి సమయంలో చూద్దాం. 13-11 విషయం, మోసము చేత సంపాదించినటువంటి ధనం ఏమైపోదట, క్షీణించిపోవును. ధనము మోసం చేసి ఎవరైతే సంపాదిస్తారో ఆ ధనం ఏమైతే క్షీణించిపోవును. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. అర్థమవుతుందా? సో క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో సంపాదించుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడండి. మోసం చేసి సంపాదించుకోకూడదు. అలాగే 15వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంది. 15-16లో కూడా చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. 16వ వచనాన్ని చూద్దాం. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెమే ఉంటే బాగుంటుందని దేవుని యొక్క కోరిక. అంటే మనలో ఎప్పటికీ కూడా నెమ్మది, సమాధానము, దీవెన, ఆశీర్వాదము, ఆరోగ్యము, క్షేమకరమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలని జీవము కలిగినటువంటి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రేమటువంటి వారలారా, ఈ సమయంలో మరి ఎలాంటి ఆలోచనలు మీరు ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేకుండా సంపాదించినటువంటి డబ్బుతో ఇబ్బంది పడుతున్నావా? సంపాదించి నెమ్మది లేకుండా ఉన్నావా? అయితే అది పర్ఫెక్ట్ అయినటువంటి జీవితం కాదని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఇంకొక మాట అంటాడు ఇక్కడ 21 కనుక మనం చూసుకోగలిగితే దేవుని యొక్క కృపలో ఇక్కడ చక్కని మాట రాయబడి ఉంది. 21:6వ వచనంలో మనం చూస్తే రాసినటువంటి మాట, అబద్ధములాడి ధనమును సంపాదించుకొనుట